నమస్తే అండి. మనం ఈరోజు కడుపుకు పెట్టే మరుగుమందు గురించి తెలుసుకుందాము. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కడుపుకు పెట్టే మరుగుమందు మనం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే, తరచుగా ఇంట్లో గొడవ చేసినోళ్ళకి, తాగొచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి, భార్య భర్త మాట వినకున్నా సరే, భర్త భార్య మాట వినకున్నా సరే, అలానే ప్రేమికుల మధ్య కొన్ని రోజులు బాగుండేసి, తర్వాత గొడవపడి విడిపోయిన వాళ్ళకు, మరికొందరికి అత్తమామలతో ఉన్న సమస్యలకు, మరికొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు, ఓవరాల్‌గా మనతో ఎవరితో అయితే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి గనుక ఇది పెట్టినట్లయితే కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో వాళ్ళు మారిపోయి మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారు. అయితే ఇది ఎలా పెట్టుకోవాలి అంటే, తినే వాటిలో కానీ, తాగే వాటిలో కానీ పెట్టుకోవచ్చు. అంటే చికెన్, మటన్, కర్రీస్ అంటే ఇంట్లో వండుకునే కూరలు, కూల్ డ్రింక్‌లు, జ్యూస్‌లు, స్వీట్లు ఇలాంటి తినే తాగే వాటిలో దేంట్లోనైనా పెట్టుకోవచ్చండి. ఇది మీరు ఒక్కసారి పెడితే చాలండి. వాళ్ళింక జీవితాంతం మన చెప్పు చేతిలో ఉంటారు. చెప్పినట్టు వింటారనమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. అయితే ఇది కొందరు మేము కడుపులో పెట్టుకోలేము అన్నవారికి తలకు, బట్టలకు, చెప్పులకు, ఒంటికి రాసే మరుగుమందు కూడా ఇస్తామన్నమాట. మరికొందరికి ఈ 2 మాకు వీలు కాదన్న వారికి ఫోటోలు వాళ్ళ యొక్క పేర్ల ద్వారాగా అఘోర వశీకరణ పూజ చేసి వాళ్ళిద్దరిని కలపడం జరుగుతుంది. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతువు.